పార్లమెంటులో ఇండియా కూటమికి చెందిన 146 మంది ఎంపీలను సస్పెండ్ చేయడానికి నిరసిస్తూ కర్నూలులో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. దేశ చరిత్రలో 146 మంది ఎంపీలను ఎప్పుడు సస్పెండ్ చేయలేదని, ఆ ఘనత బీజేపీ ప్రభుత్వానికి చెల్లిందని కాంగ్రెస్ పార్టీ మైనారిటీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మున్నా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల సందర్భంగా ఓట్ల కోసం బీజేపీలో ఏదో ఒక కుట్ర చేస్తోందని ఆయన అన్నారు. పార్లమెంటులో దాడికి పాల్పడిన వారిని శిక్షించాలని ఇండియా కూటమి డిమాండ్ చేయడంతో ఎంపీలను సస్పెండ్ చేశారని అన్నారు. పార్లమెంటులో బీజేపీ ప్రవేశపెట్టిన బిల్లులను ఇండియా కూటమి అడ్డుకుంటుందని ఎంపీలను సస్పెండ్ చేశారని మున్నా తెలిపారు. బీజేపీ హయాంలో మైనారిటీలపై దాడులు పెరిగాయని అన్నారు. సిఏఏ, ఎన్ఆర్సీ లాంటి బిల్లుల ప్రవేశపెట్టి మైనారిటీలకు తీవ్ర అన్యాయం చేశారని ఆయన అన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు మద్దతు ఇవ్వాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కర్నూలు జిల్లా అధ్యక్షులు బాబురావు పాల్గొన్నారు. బిల్లులు పాస్ చేయాలని చెప్పి వాళ్ళు మన కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానీ ఇతర ఎంపీలు కానీ వ్యతిరేకిస్తారని ఒక భయంతో ఒక భయాందోళనకు చెంది అతను 146 మంది ఎంపీలను సస్పెండ్ చేసి తన బిల్లులను ఏదైతే బిల్లులు పెట్టుకోవాలనుకుంటున్నారో తన సొంత లాభం కోసము ఆ బిల్లులను సాధించుకోవాలని చెప్పి వీళ్ళు బీజేపీ గవర్నమెంట్ నరేంద్ర మోడీ కానీ అమిత్ షా కానీ సస్పెండ్ చేసి ఇలా పంపించడం చాలా నేరము. ఇటువంటి చరిత్ర ఇంతవరకు జరగలేదు. గత 100 సంవత్సరాల్లో ఇటువంటి పనులు చేసిన వాళ్ళు ఎవరు లేరు. కేవలం ఈ నరేంద్ర మోడీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మత విద్వేషాలు, దాని తర్వాత ఎన్ఆర్సీ, సిఏఏ, మణిపూర్ ఇటువంటి దానిలో వీళ్ళు చాలా ఘోరమైన పనులు చేశారు. వీళ్ళ బిల్లులకి ఎలా పాస్ చేస్తారు అని చెప్పి ఒక భయంతో 146 మంది